జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆయన రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ రోజు కూడా ప్రజలు ఆయన పరిపాలనపై తిరగబడలేదు. ఆయన చేసిన పరిపాలన, ఆయన నిర్ణయాల పట్ల వ్యతిరేకత ఏ రోజు కూడా చూపలేదు. కానీ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో ఆయన విధి విధానాల వల్ల, ఆయన అనుసరించిన పోకడల వల్ల ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. అంటే ఆయన పరిపాలన ఎంత అద్మానంగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అమరావతిలో రాజధాని రైతులు అధికారులతో మాట్లాడుతూ, మీరు అభివృద్ధి చేయలేకపోతే మా నష్టపరిహారం మాకు ఇచ్చేసేయండి, రెండోసారి మేము మోసపోవడానికి సిద్ధంగా లేము, రెండోసారి మళ్ళీ మీకు భూములు ఇవ్వడానికి అమరావతి రాజధాని రైతులు ఎవరో కూడా సిద్ధంగా లేరు అంటూ కరాఖండిగా అధికారులతో చెప్పడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కూడా చెప్పడం జరిగింది. రైతులు, అమరావతి రాజధాని రైతులు ఏం మాట్లాడుతున్నారో మనం వినే ముందుగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీరు చూసే ముందుగా మన వీడియోని లైక్ చేయండి. మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే, ఎక్కువ మంది లైక్ చేయటం వల్ల ఎక్కువ మంది ప్రజలకు చేరగలుగుతుంది. మన రాష్ట్రంలో ఏ నాయకుడు ఎటువంటి వాడు, ఏ నాయకుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ఏ నాయకుడు ప్రజలకి మంచి చేస్తున్నాడు అనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమరావతి రాజధాని రైతుల గురించి ఒక్కసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత క్లుప్తంగా 1-2 లైన్లో మనం విశ్లేషించుకుందాం. 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా, అంతా చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నారు. ఆ పరిహారం ఏంటి, కండిషన్ పెట్టమంటున్నారు. అభివృద్ధి కార్యక్రమం గురించి, దాని గురించి అడగలేదు, మీ అభివృద్ధి కార్యక్రమం గురించి చేసేస్తాను మీరే చెప్తారు. అప్పుడు సంవత్సరాల లోపు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామని చూశారుగా, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని, ఆయన విధి విధానాలను ప్రజలు ఎవరూ కూడా ప్రశ్నించలేదు. చంద్రబాబు నాయుడు, వాళ్ళ టీడీపీ నాయకులు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా అబద్ధాలు చెప్తారు కాబట్టి చేసిన పనులు కూడా చేయలేదంటారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విధి విధానాలపై తప్పుడు ప్రచారాలు చేశారు కాబట్టి టీడీపీ నాయకులు, చంద్రబాబు, కూటమి నాయకులు, జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించవచ్చు. కానీ ప్రజలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి విధి విధానాలను ఎవరూ కూడా ప్రశ్నించింది లేదు, ఎదురు తిరిగింది లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన కూటమి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే అమరావతి రాజధాని కోసం రైతుల దగ్గర భూములు ఏదైతే తీసుకున్నాడో ఆ భూములు ఇప్పటి వరకు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. మళ్ళీ రెండోసారి భూ సమీకరణ అని అంటున్నాడు. అయ్యా, మొదటిసారి చేసిన దానికే దిక్కులేదు, మళ్ళీ రెండోసారి మేము మోసపోవడానికి సిద్ధంగా లేవు స్వామి. ఒకటి అభివృద్ధి చేస్తారా చెయ్యండి, లేకపోతే మా పరిహారం మాకు ఇచ్చేసేయండి. అంతేగాని మీరు మీటింగులు పెట్టి రెండోసారి మాకు భూములు కావాలి, మేము అమరావతిని ఏదో చేసేస్తాము అని మీరు చెప్పే మాటలకు, మాయ మాటలకు మేము మోసపోము, మాకు జరగాల్సింది చూడండి అని అమరావతి రాజధాని రైతులు ఆ అధికారులతో, కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో, మంత్రులతో కరాఖండిగా వాళ్ళ దగ్గరకు పోతే ఇదే మాట చెప్తున్నారు. మరి చంద్రబాబు పరిపాలనపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో మీరే ఆలోచించండి. అమరావతి రాజధాని రైతుల గురించి గతంలో ఎన్ని అవాకులు చవాకులు పేరారో, ఇప్పుడు అదే అమరావతి రాజధాని రైతులు కూటమి ప్రభుత్వ పరిపాలనపై, చంద్రబాబు విధి విధానాలపై వాళ్ళు ఏమనుకుంటున్నారో ప్రజలు మీరు కూడా కామెంట్ల రూపంలో అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను.